ఒక మిత్రుడు అతనికి అనారోగ్యం కాబట్టి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు, ఈ పలానా టెస్టులు చెయ్యాలి, మీకు ఒక చిన్నపాటి సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది, కాబట్టి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఈ మిత్రుడు ఎంత అవుతుందండి అంటే వాళ్ళు మొత్తము కూడా లెక్కలు వేసి 18,625 రూపాయలు మీరు ఇప్పుడు కట్టాల్సి ఉంటుంది. దేనికి? ఇప్పుడు మనము డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తాం కదా, ఎవ్రీ 6 months మనం ఏం చేస్తాము, ఒక టెస్ట్ అనేది చేసుకుంటాం, హెల్త్ చెకప్ అనేది చేసుకుంటాం, అంటే మన బాడీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఇంతలో ఈ మిత్రుడు ఏంటంటే నాలాంటి ఒక వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంత అని చెప్తున్నారు, ఇన్ని వేల రూపాయలు టెస్ట్లకు మాత్రమే అంటున్నారు, మేము అంత ఎఫోర్డ్ చేయలేము, మోర్ ఓవర్ సర్జరీ అని అంటున్నారు కదా, మీరేమైనా సలహా చెప్పగలరా అంటే మా ఫ్రెండ్ వెరిఫై చేసి మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఇంత కాస్ట్లీగా ఈ టెస్టులు ఉండవు అని చెప్పారు. సో ఈయన కూడా అక్కడికి వెళ్ళారు. ఒక 5,000 రూపాయల్లో ఈ టెస్టులన్నీ కూడా జరిగిపోయాయండి. అంటే చూడండి ఫ్రెండ్స్, 18,625 ఎక్కడ ఉంది, 5,000 రూపాయలకి జరిగిన టెస్టు, సేమ్ పారామీటర్స్ అండి, మీకు ఆ సర్టిఫికేషన్ అనండి, ఆ మిషనరీ అంతా కూడా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. కానీ ఇక్కడ తేడా ఏంటి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అంటారు. ఇప్పుడు 99% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్లకు తెలియని కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఒక డిస్ప్లే బోర్డు అనేది ఉంటుందండి. అందులో వాళ్ళు ఐసీయూ అంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే పలానా టెస్టు చెయ్యాలి అంటే, పలానా ఆపరేషన్ చెయ్యాలి అంటే దానికి అయ్యే ఖర్చులు, నర్సింగ్ ఛార్జెస్, అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న రూమ్, ఇందులో మీకు షేరింగ్ ఉంటుంది, సింగిల్ ఉంటుంది, మీకు ఎగ్జిక్యూటివ్ రూమ్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ధర, దీన్ని వాళ్ళు రాస్తారు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, చాలామంది అండి నేను చూసి చెప్తున్నా కదా, 99% దీన్ని గమనించారు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా మన వాళ్ళ మీదే ఉంటుంది. మన నాన్నగారు అవ్వచ్చు, అమ్మగారు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, వీళ్ళ మీదే మన కాన్సన్ట్రేషన్ ఉండడంతో మనము ఈ విషయాలను గమనించాం. కానీ మీకు ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళ సిబ్బంది, వాళ్ళ దృష్టి అంతా కూడా మీ దగ్గర నుంచి ఎంత వసూలు చేయగలము, మ్యాక్సిమం ఎంత ఛార్జెస్ వేయగలము, దీని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సింగిల్ రూమ్ ఇచ్చారండి, రేపు ఆపరేషను, ఇవాళ మీకు సింగిల్ రూమ్ ఇచ్చారు అనుకోండి, ఒక డైటీషియన్ వచ్చినా, ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చినా, ఒక నర్సు వచ్చినా, మీకు అక్కడ క్లీనింగ్ చేయడానికి, బట్టలు మార్చడానికి ఎవరు వచ్చినా కూడా ఫైనల్గా మీరు మీ బిల్లింగ్ చూసారు అనుకోండి, ఈ ఛార్జెస్ అంతా కూడా మీకు పడుతూనే ఉంటాయి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ బిల్లింగ్ సైకిల్ అంటా చూసారా, మీ నాన్నగారు ఆయనకి సక్సెస్ఫుల్గా మీరు సర్జరీ చేయగలిగారు, రేపు డిశ్చార్జ్ అండి. ఓకే, డిశ్చార్జ్ అన్నప్పుడు మీరు ఈ బిల్లు సెటిల్ చేయాలి కదా, మీరు పూర్తిగా డబ్బులు కట్టాలి. మీకు ప్రతి ఒక్క హాస్పిటల్లో నాకు తెలిసి 80% ఆఫ్ ద హాస్పిటల్స్లో బిఫోర్ 6 ఈ బిల్లింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతే రాత్రికి రాత్రి మీరు డిశ్చార్జ్ చేయొచ్చు, లేదా రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డే అని అంటారు. పొరపాటుగా, నేను చెప్తున్నది పొరపాటుగా, ఈ 6ంటికి మీరు బిల్లు కట్టలేదు, మీరు ఎక్కడో అపాయింట్మెంట్లో ఉన్నారు, అంటే ఊరికి బయట ఎక్కడో ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, మీకు ఇక్కడ వీళ్ళు బిల్ అనేది వేసేశారు, మీరు రాలేకపోయారు. ఒక 7-7:30కి వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఏమండి బిల్లింగ్ క్లోజ్ అయిపోయింది, రేపు రండి అంటారు. సరే అని మీరు కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ బిల్లు కట్టడానికి వచ్చారు అనుకోండి, ఇంకొక 60-70 వేలు ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు సూపర్ రిచ్ అనుకోండి, మీ దగ్గర మంచి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్, మీకు పర్వాలేదు. కానీ ఒక కామన్ మ్యాన్, మీకు మామూలుగా సాదాగా ఉద్యోగాలు, నెల జీతానికి పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఇది ఎంత డేంజర్ అంటే, ఏమండి నిన్న 5.5 లక్షలే కదండి అన్నారు, ఇవాళ 6,20,000 వేసి ఉంది. ఏంటంటే నిన్న రాత్రి అంతా మీరు ఉంచారు కదండి, అంటే మీరు బిల్లు క్లోజ్ చేయలేదండి, బిల్లు ఆన్లో ఉంది, మళ్ళీ మీకు ఈ ఛార్జెస్ అన్నీ పడిపోతూ ఉంటాయి.
మీరు పొరపాటుగా 6ంటికి ముందు రాకపోవడము, ఆ బిల్లును క్లోజ్ చేయకపోవడము, ఫైనల్గా మీకు డిశ్చార్జ్ సమ్మరీ అనేది తీసుకోకపోవడము, ఇదంతా మీరు గమనించారనుకోండి, ఒక్కసారి మీకు షాకింగ్గా ఉంటుంది. ఇంకొక 60,000 రూపాయలు మీరు కట్టాలి అంటే ఎంత కష్టం, ఎంత ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఇదంతా తెలుసుకొనే మీరు ఒక హాస్పిటల్లోకి వెళ్ళాలి. అంటే ఇది చాలా చాలా ముఖ్యమండి. మన వాళ్ళు ఎంత ముఖ్యమో వీళ్ళు ఇలాగ బిల్లింగ్ పేరు మీద వేసుకుంటూ పోతూనే ఉంటారు. మీరు ఐసీయూ అన్నారంటే ఒక రోజుకి 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు లిటరల్గా ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఒక రోజు ఎక్స్టెండ్ అన్నారంటే మీకు ఇంకొక 1.5 lakh కామన్ మ్యాన్ భరించగలడా? మళ్ళీ ఇందులో చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటి, మీకు ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ ఉంటే ఒకలాంటి ట్రీట్మెంట్, ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకొక లాంటి ట్రీట్మెంట్. అంటే ఇన్సూరెన్స్ ఉంటే మిషన్లన్నీ మారిపోతాయా, మీకు అక్కడ ఉండే పారామీటర్స్ మారిపోతాయా, ఎలాగా? సో ఇదంతా ఇవాళ మన భారతదేశంలో ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, మా మిత్రుడు అతను వెళ్ళినప్పుడు ఏంటి, మీకు లిపిడ్ ప్రొఫైల్ అంటారు, మొత్తం మీకు బ్లడ్ టెస్ట్, అలాగే మీకు లివర్ టెస్ట్, 2D ఈకో, అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేశారు కదా, ఇవే మిషన్స్ కదా. మరి మీరు ఎందుకండి 18,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, మా రేట్లు ఇలాగే ఉంటాయండి. సరే అక్కడికి వెళ్ళి 5,000 రూపాయలకే నేను నాకు కావలసిన ఆ టెస్టులన్నీ చేయించుకున్నాను. ఇప్పుడు ట్రెండ్ ఏంటో చెప్పమంటారా? ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళారు అనుకోండి, మీకు హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ మాకు తెలియవండి, ఇవన్నీ మాకు అసలు తెలియవు. అక్కడ వాళ్ళు ఏ మిషన్ వాడారో, ఈ పారామీటర్స్ ఏంటో, ఈ రీడింగ్స్ ఏంటో మాకు తెలియదు. మళ్ళీ ఈ టెస్టులన్నీ మా దగ్గర మీరు చేసుకునే తీరాలి. అంటే మళ్ళీ మీరు 18,600 రూపాయలు కట్టే తీరాలి అంటారు. సో మా మిత్రుడికి జరిగిన ఇంకొక విచిత్రం చెప్తున్నాను. ఒక ఇంజెక్షన్ అండి, ఈ ఇంజెక్షన్ ధర మీకు 4,000 రూపాయలు. సో మాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నారు, ఆయన ఈ ఫీల్డ్లోనే ఉంటారు, ఆయన సంప్రదించాం. సో ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే, అబ్బాయి ఏం కాదండి, 700 రూపాయలకే ఈ ఇంజెక్షన్ దొరుకుతుంది, నేను మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. సో ఇమీడియట్గా మనం ఆ 700 రూపాయలు కట్టి ఆ ఇంజెక్షన్ తెచ్చుకున్నాం. ఈ హాస్పిటల్ యొక్క సిబ్బందికి తీసుకువెళ్ళి ఇస్తే సమస్యే లేదండి, దీనిని మేము ముట్టుకోము, మా ఇంజెక్షన్లు మావే, మా ధరలు మావే. సో ఇంక చేసేది లేక ఓకేనండి, ఆ 4,000 రూపాయలు మేము కడతాము అంటే ఇదే వ్యక్తికే వాళ్ళు ఫోన్ చేశారు, ఇదే ఇంజెక్షన్నే వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఏంటి, మీకు ఆ మిత్రుడు 700 రూపాయలకి ఇస్తున్నారు అంటే ఆ ఇంజెక్షన్ యొక్క ధర ఎంత? కానీ వీళ్ళు ఏం చేశారు, అదే ఇంజెక్షన్ని తెచ్చుకు వచ్చి మీ దగ్గర 4,000 రూపాయలు వసూలు చేశారు. అంటే ఇదంతా ఒక అవేర్నెస్ లేకపోతే చెప్పే నాదుడు లేదండి. అందుకే నేను పదే అంటాను, ముందు మమ్మల్ని సంప్రదించండి, మీకు ఒక్క రూపాయి కూడా నష్టము ఉండదు. అట్ ది సేమ్ టైం 1,000 రూపాయలు మీరు ఆదా చెయ్యవచ్చు. ఇది ఒక సర్వీస్గానే, ఎందుకంటే మేము చూసాము, మా మిత్రులు ఎంతోమంది ఇలా కష్టపడ్డారు కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఇలాంటి ఇబ్బందిలోకి లోనవ్వకూడదు. అంటే మీరు రియాలిటీని తెలుసుకుంటారు, ఓహో పలానా ఆసుపత్రుల్లో పలానా టెస్టులు చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, దీనికి ఆపరేషన్ అవసరమా, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 20 లక్షల రూపాయలకు వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఒకవేళ నేను లేదు అన్నాను అంటే 2-3 లక్షల్లోనే ఇది అయిపోవచ్చు కదా. ఈ అవేర్నెస్ కోసమే ఇక్కడేదో మీకు ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళు అద్భుతాలు చేసేస్తారు, మిరాకిల్స్ కాదు. మన అవేర్నెస్ కోసం, మనము ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం కాబట్టే ఇలాంటి ఒక స్కీమ్ అనేది పెట్టాము. కాబట్టి మీరు వెళ్ళి ఒక డాక్టర్నో హాస్పిటల్నో సంప్రదించాలి అనుకున్నప్పుడు దానికి ముందు దయచేసి మాకు ఒక్కసారి మీరు ఫోన్ చెయ్యండి, విషయాలు తెలుసుకోండి, తరువాత మీరు వెళ్ళి మీ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఇందులో ఎటువంటి హిడెన్ అజెండా ఉండదండి. జస్ట్ ఇది మన కోసరం, మన ఆరోగ్యం కోసరం, మన సమాజము కోసమే ఇలాంటి ఒక స్కీమ్ అనేది మేము పెట్టాము. కాబట్టి ఈ హాస్పిటల్స్లో అంటే అన్నీ కూడా మీకు కనిపిస్తాయి, మీరు గమనించకపోతే మీరు దొరికిపోతారు. ఇదే ఈ వీడియో ద్వారా నేను చెప్పే మెసేజ్. మరి మీ అనుభవాలు, హాస్పిటల్కి వెళుతున్నప్పుడు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.